యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవకుశ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో 100 కోట్ల బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ పక్కన నటించే 2 హీరోయిన్లు ఫిక్స్ అయ్యారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో ఢిల్లీ భామ రాశీ ఖన్నా నటిస్తున్నట్లు గత నెలలో వెల్లడించిన చిత్ర బృందం తాజాగా నివేదా థామస్ హీరోయిన్ గా ఎంపికైనట్లు ప్రకటించింది. నాని, జెంటిల్మెన్ సినిమాల్లో అభినయంతో ఆకట్టుకున్న నివేద తారక్ తో కూడా పోటీ పడి నటించనుంది. వీరిద్దరితో పాటు హంసా నందిని గెస్ట్ రోల్ లో తళుక్కుమని కనిపించనుంది. ఈమె ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఉన్న సీన్లు ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో తెరకెక్కిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాస్ క్లాస్ ట్యూన్స్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ కెమెరామెన్ సికే మురళీధరన్, హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్వెల్ తదితరులు పనిచేస్తున్న జై లవకుశపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్ గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.